మీరు వైఎస్ఆర్సీపీ అభిమానులు అయినా కూడా నేను సీఎం గారికి చెప్పి తర్వాత మనకు ఓట్లు అయిపోయినా పర్లేదు, వీళ్ళు చనిపోయారు, మీరు కుటుంబాలను పోషించేవాళ్ళు చనిపోయారనే ఉద్దేశంతో నేను పర్సనల్గా తీసుకొని నేను మాట్లాడా. ఇందాక ఇప్పుడు కూడా స్టేజ్ మీద మాట్లాడా, చెప్తే వెంటనే సీఎం గారు కూడా చెప్పారు. అట్లానే కాదు, ఓకే మీకు కావాల్సిన కోట్లు వేసుకోండి అమ్మా, అదని కాదు నేనేది అయినా కూడా మేము అట్లాంటి ఏమి పెట్టుకోము. మీరు ఇబ్బందుల్లో ఉంటే ఎవరికైనా చేస్తామని చెప్తున్నా నేను. మీ మనసులో ఉండడం మీరు ఓట్లు వేసుకోండి. ఇప్పుడు మరి వీళ్ళు వాటర్ ఎట్లా తాగుతారు? అలా కదమ్మా, ఇప్పుడు బయట నుంచి వాటర్ తెచ్చే పని మరి వీళ్ళకి ఎవరు వాళ్ళు తెచ్చుకోవాలా? మనం పంపిస్తున్నారు ట్యాంకర్లు. మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? అట్లా అమ్మా నేను అనేది, ఇప్పుడు మీరు ఒకసారి అక్కడ లోకల్ వాటర్ ట్యాంక్ అంతా కూడా ఒకసారి టెస్ట్ చేయండి, పోయి ఒకసారి ప్రాపర్గా టెస్ట్ చేయించి అందులో నిజంగా ఉందా లేదా చూసి, ఒకవేళ ఉందనుకో సమస్య ఏదన్నా సమస్య ఉంటే మీరు బయట నుంచి కొన్ని రోజులు ఇంకొక నెలన్నా ఇదంతా సమస్య పోయే వరకు వాటర్ తెప్పియండి వాళ్ళకి. వీళ్ళందరూ కొనుక్కోలేరు కదా. నేను కలెక్టర్ గారికి కూడా ఇమీడియట్ చెబుతాను, మీరు కూడా ఇమీడియట్ ముందు మీరు వాళ్ళకి వాటర్ వచ్చే వరకు మీరు అర్జెంట్గా వాటర్ ట్యాంకర్ సప్లై చేయండి కొన్ని రోజులు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. ఇది తిరుపతిపాలెం వీళ్ళకి వాటర్ బంద్ చేశారంట, పాతయన్ని. వీళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉంది, వీళ్ళు బయట నుంచి తెచ్చుకోలేరు కదా వాటర్. మీరు ఒకసారి టెస్ట్ చేయండి. నేను అనేది మీరు టెస్ట్ చేసి క్లారిటీ వచ్చే వరకు కనీసం వాటర్ ట్యాంక్ వాటర్ అన్నా సప్లై, ఇంత మొన్నటిదాకా సప్లై చేశారు కదా, అట్లా ఇంకొక 1 వీక్ మీరు క్లారిటీ వచ్చే వరకు సప్లై చేస్తే బెటర్. పాపం వాటర్ లేకపోతే అట్లా. నేను చేయలేదన్నారండి. డ్రింకింగ్ వాటర్ అవ్వలేదన్నారు. విలేజెస్ అందరూ నా దగ్గరికి వచ్చారు. సరే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, చెక్ చేసి వాటర్ వచ్చేటట్టు చూడండి. ఒకటి, రెండోది సీఎం గారు అది మనీ కూడా శాంక్షన్ చేశారు. మీరు కొంచెం అది ఫాస్ట్ ట్రాక్ చేస్తే, ఇందాక మళ్ళీ ఇప్పుడు మాట్లాడాను నేను, వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా మెంబర్స్ పేర్లు పెట్టి కొంచెం అది ఫాస్ట్ ట్రాక్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే.